కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అడ్డా అన్నారు అసెంబ్లీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్. కర్నూలు అర్బన్ మామిదాలపాడులో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు కోడుమూరులో ఎన్నిసార్లు పర్యటించినా గెలిచేది వైఎస్ఆర్సీపీనే అని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి అమలు చేయని చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు అవసరమైన వాటిని మేనిఫెస్టోలో పొందుపరిచి అమలు చేసే దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయం అంటున్న ఆదిమూలపు సతీష్ తో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మరం చేసింది. ప్రస్తుతం మనం కోడుమూరు నియోజకవర్గంలోని మామిదాలపాడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క గడిచిన 58 నెలల్లో ఎటువంటి అభివృద్ధి చేశారో దానిపై ప్రజలకు వివరిస్తున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారు. వారితో మాట్లాడతాం. చెప్పండి, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందంటారు? ప్రచారం చివరి దశకి చేరుకుంది. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, చాలా రోజులుగా మరి ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రతి గడపలో ప్రతి ఓటర్ గుండెలో జగనన్న చప్పుడే వినిపిస్తుంది. గత 5 సంవత్సరాలుగా జగనన్న చేసినటువంటి మరి మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినారో 95% మరి హామీలను నెరవేర్చినటువంటి దమ్మున్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి. మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ఇంకా ఎక్కువ చేసినాడు. ఎందుకంటే పేద ప్రజల యొక్క అవసరాలను గుర్తించి మరి ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ పట్టం కట్టడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఏ మాట చంద్రబాబు నాయుడుది నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టి ఎన్నైనా చెప్పుకుంటాడు, ఇంకా ఎక్కువ ఇస్తాం, చేసేలేదు పెట్టలేదు. కాబట్టి దొంగ మాటలు చెప్పడానికి ఎన్ని మాటలైనా చెప్పడానికి ఆయన రెడీ. కానీ జగనన్న మాట ఇస్తే మడిమె తిప్పడు. తప్పకుండా హామీ నెరవేర్చేది, సాధ్యమైనవి జరిగే హామీలను గత సంవత్సరం ఇచ్చి ఇంకా ఎక్కడ స్కోప్ ఉంది, ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ ప్రజలకు అవసరం ఉందో వాటి మీద దృష్టి సారించి, ఉదాహరణకు పెన్షన్లు పెంచడం అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ఇట్లాంటి విషయాల్లో ప్రజలకు అవసరమైతే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి మరి మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ హామీలు ఈసారి 100% జరగబోతున్నాయి. అంతేగాని చంద్రబాబు నాయుడులాగా నోటికి ఏదొస్తే అది వాళ్ళకి ఇష్టం, ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మహాకూటమి తరపున వాటిపై ఎవరికి నమ్మకం లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు. రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపిస్తారనే ఒక నమ్మకం తమలో ఉందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.